హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ఈ సెషన్లో ASP.NET 4 వెబ్ ఏపీఐ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వెబ్ ఏపీఐ వర్షనింగ్ యాక్చువల్గా వెబ్ ఏపీఐ వర్షనింగ్ అంటున్నాం. సో వెబ్ ఏపీఐ వర్షనింగ్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి సి మనం ఒక అప్లికేషన్ సంబంధించి కొన్ని ఫీచర్స్ అనేవి ఫస్ట్ ఇనీషియల్ గా మనం ఇంప్లిమెంట్ అనేది చేసామనుకోండి. సపోజ్ ఇంప్లిమెంటేషన్ అనేది 2010లో సమ్ ఫీచర్స్ తో ఒక అప్లికేషన్ అనేది చేసాం. సో దాంట్లో అంటే సపోజ్ ఒక 10 క్లయింట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళలో ఈ 10 క్లయింట్స్ కూడా ఆ ఓల్డ్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ 2020 వచ్చేపాటికి మనకి న్యూ క్లయింట్స్ వచ్చారు. మనకి ఇంకొక ఎడిషనల్ గా ఒక 20 న్యూ క్లయింట్స్ వచ్చారు. ఎడిషనల్ ఒక 10 దట్ మీన్స్ సో 2020లో. సో ఇప్పుడు ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే న్యూ ఫీచర్స్ కూడా యాడ్ కావాలి నాకు అని చెప్పారు. దట్ మీన్స్ ఓల్డ్ ఫీచర్స్ తో పాటు న్యూ ఫీచర్స్ కూడా. అండ్ ఓల్డ్ ఉన్న 10 మెంబర్స్ కి మనకి న్యూ ఫీచర్స్ అవసరం లేదు. అడిషనల్ గా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఓల్డ్ డేటాతో పాటు నాకు న్యూ డేటా కూడా రావాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్ ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే లైక్ వర్షనింగ్ అనే కాన్సెప్ట్, దాన్ని ఏపీఐ వర్షనింగ్ అంటాం. సో దాంట్లో ఏంటంటే వర్షన్ నెంబర్ ఇస్తాం. సో ఫస్ట్ ఎప్పుడైతే మనం ఒక వర్షన్ అనేది లైక్ వర్షన్ నెంబర్ 1, సో దట్ మీన్స్ ఇనిషియల్ గా సమ్ స్టార్టింగ్ ఫీచర్స్ తో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. తర్వాత వెర్షన్స్ 2లో ఏంటంటే దానిలో ఉన్న బగ్స్ కానీ లేదా సమ్ ఎన్హాన్స్మెంట్స్ చేసి వెర్షన్ 2 ఇస్తాం. అలానే ఎన్హాన్స్మెంట్స్ చేసి వెర్షన్ 3 ఇస్తాం. దట్ మీన్స్ ఎవరు ఏ వర్షన్ కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఫీచర్స్ ని మనం చేంజ్ చేయకుండా దాన్ని ఎక్స్టెన్షన్స్ చేసి దానికి అవసరమైన వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఏపీఐ వర్షనింగ్ అనేది మనం ఎన్ని ఎన్ని టైప్స్ లో చేయొచ్చు అంటే యాక్చువల్గా మనకి ఇది 4 టైప్స్ ఉంటుంది. సో ఏపీఐ వర్షనింగ్ వచ్చేసి ఫస్ట్ వన్ క్వరీ స్ట్రింగ్ వర్షనింగ్ అంటాం. సో క్వరీ స్ట్రింగ్ వర్షన్. సో దీంట్లో వర్షన్ నంబర్ అనేది మనం క్వరీ అంటే స్ట్రింగ్ ఏదైతే అంటే మనకి యూఆర్ఎల్ తో పాటు క్వరీ పారామీటర్ అనేది మనం చేస్తాం. దట్ మీన్స్ ఏపీఐ ఎగ్జాంపుల్.com ప్రొడక్ట్ అనేది మనకి ఇక్కడ కంట్రోలర్ అనుకోండి. సో ఏపీఐ అండ్ వెర్షన్ 1.0. సో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో అంటే 1.0 వెర్షన్ లో ఉన్న ఫీచర్స్ ని ఓల్డ్ క్లయింట్ అలా యాక్సెస్ చేసుకుంటాడు. సపోజ్ న్యూ వెర్షన్ కావాలి, వెర్షన్ 2.0. సో అప్పుడు మనం ఇక్కడ ఈ వెర్షన్ 2.0 వెర్షన్ ఇస్తే 2.0 వెర్షన్ లో ఉన్న ఫీచర్స్ అనేది మనకి ఇస్తాయి. ఇది క్వరీ స్ట్రింగ్ వెర్షన్ ని యూజ్ చేస్తాం. అండ్ అలానే యూఆర్ఎల్ పాత్ వెర్షన్ అంటాం. సో యూఆర్ఎల్ పాత్ వెర్షన్, సో యూఆర్ఎల్ లోనే లైక్ వెర్షన్ 1, వెర్షన్ 2 అలా చేస్తామంటే ఇది కంట్రోల్. అండ్ ఇన్ ది సేమ్ వే హెడర్ వెర్షన్. సో హెడర్ వెర్షన్ లో వచ్చేసి మనకి ఎలా ఇస్తామంటే హెడర్ లో ఏపీఐ వెర్షన్ అని 1. సో ఇలా ప్రొవైడ్ చేస్తాం. రైట్, ఒక నేమ్ ఇస్తాం. సో ఆ నేమ్ ని లైక్ మనకి ఇట్లా పోస్ట్ మ్యాన్ లాగా మనం చెక్ చేసేటప్పుడు ఆ నేమ్ కి ఈ వర్షన్ అనేది కూడా మెసేజ్ చేస్తుంటాం. అండ్ ఇది సేమ్ మీడియా టైప్ వర్షన్. సో మీడియా టైప్ వర్షన్స్ అంటే లైక్ కంటెంట్ నెగోషియేషన్ యాక్సెప్ట్ హెడర్ తో లైక్ మనకి ఇది యాక్సెప్ట్ హెడర్. లైక్ కంటెంట్ నెగోషియేషన్ మీడియా టైప్ ఇది అప్లికేషన్ /JSON అండ్ వర్షన్ 1. రైట్. సో ఈ 4 టైప్స్ ని యూజ్ చేసి మనం చేస్తాం. రైట్. అండ్ విచ్ ఏపీఐ వర్షన్ మెకానిజం ఇస్ బెస్ట్. సో వీటిలో ఏ మెకానిజం అనేది బెస్ట్ అంటే లైక్ ఇది మనకి ఏపీఐని ఇంప్లిమెంట్ చేసే యూజర్ ఎవరైతే ఉంటాడో సో అది లైక్ వాడి యొక్క చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఏది ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో అది తీసుకుంటుంటాం. సపోజ్ యూఆర్ఎల్ పాత్ వర్షన్ సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ లైక్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైక్ ఇది వెర్షన్ 1 ఇలా ఇవ్వటానికి క్లియర్. అండ్ ఏపీఐ వర్షన్ 1.0 ఇలా ఇవ్వకుండా డైరెక్ట్ గా V1 అని. అండ్ హెడర్ వర్షన్ అంటే లైక్ మీడియా టైప్ ఆఫ్ ఫార్మాటర్స్ అనేది ఏంటంటే లైక్ ప్రొఫెషనల్ డెవలపర్స్ కి డెవలపర్ అనేది యూజ్ చేస్తారు. లైక్ ఈ వర్షన్ నెంబర్ ని ఎక్స్పోజ్ చేయకూడదు. లైక్ నేను ఈ వర్షన్ నెంబర్స్ ని ఎక్స్పోజ్ చేయకుండా లైక్ కొంచెం టిపికలిటీ ఉంటుంది. రైట్. సో దీనికోసం అని చెప్పేసి ఇవి యూజ్ చేస్తారు. అండ్ అలాగే క్వరీ స్ట్రింగ్ వర్షన్ అనేది సింపుల్ ఆర్ ఇంటర్నల్ అప్లికేషన్స్ కి మనం ఈ క్వరీ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తుంటాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వరీ స్ట్రింగ్ వెర్షన్ అనేది చూద్దాం. క్వరీ స్ట్రింగ్ వెర్షనింగ్. సో క్వరీ స్ట్రింగ్ వెర్షన్ అంటే ఏంటంటే క్వరీ స్ట్రింగ్ వెబ్ ఏపీఐ వెర్షన్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ మేనేజింగ్ different versions of an API by specifying the API version number and the query string of the URL request. So URL request లో ఉన్న query string తో పాటు మనం ఈ API versions కూడా మనం
దానిలో పాస్ చేస్తాం. సో బిఫోర్ దట్ మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం ఏపీఐ వర్షన్ అని చెప్పేసి. సో కోర్ వెబ్ ఏపీఐ. సో ఏపీఐ వర్షన్ ని ఫస్ట్ క్వరీ స్ట్రింగ్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే, లైక్ ఐ మీన్ క్వరీ యూజ్ చేసి వర్షనింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా మనకు కావాల్సింది ఏంటంటే, దానికి కావాల్సిన నూజెట్ ప్యాకేజెస్ అనేది మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో మైక్రోసాఫ్ట్ డాట్ ఏస్పీ డాట్ నెట్ కోర్ డాట్ ఎంఈసి అండ్ వర్షనింగ్. సో లైక్ ఇక్కడ చూడండి వర్షనింగ్ ఉంటుంది. సో ఈ వర్షన్ అనేది జస్ట్ లైక్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో ఈ ప్యాకేజ్ ని ఫస్ట్ మనం ఈ వర్షనింగ్ సంబంధించిన ప్యాకేజ్ మనం విజువల్ స్టూడియోలో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ సో రియల్ టైమ్ లో వర్క్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఒక మోడల్ ని క్రియేట్ చేద్దాం. మోడల్స్ ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం. సో మోడల్స్ ఫోల్డర్ లో లైక్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఒక క్లాస్ అనేది తీసుకున్నాం. ప్రొడక్ట్ క్లాస్. సో ప్రొడక్ట్ క్లాస్ లో కూడా నేను జస్ట్ ఫీచర్స్ అనేది తీసుకుంటున్నాను. ఐ మీన్ ప్రాపర్టీస్ ని ఐడి, నేమ్, ప్రైస్ అండ్ కేటగిరీ. రైట్. సో ఇప్పుడు నేను ఇనిషియల్ గా నేను ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే క్వరీ స్ట్రింగ్ పారామీటర్స్, క్వరీ స్ట్రింగ్ లైక్ క్వరీ స్ట్రింగ్ ఏదైతే ఉందో లైక్ దాని క్వరీ వెర్షనింగ్, లైక్ క్వరీ స్ట్రింగ్ వెర్షనింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాను. సో బిఫోర్ దట్ నేను రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ లో నేను ఏదైతే క్వరీ స్ట్రింగ్ యూజ్ చేయాలని, క్వరీ స్ట్రింగ్ వెర్షనింగ్ యూజ్ చేయాలని అనుకుంటున్నానో దాన్ని నేను ఇనిషియల్ గా దాన్ని రిజిస్టర్ చేయాలి. సో బిజినెస్ డాట్ బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్. సో మనకు కావాల్సింది ఏంటి? యాడ్ ఏపీఐ వెర్షన్. రైట్. సో కాకపోతే ఏంటంటే మనం ఏ వర్షనింగ్ అనేది యూజ్ చేస్తాం అంటే ఏ వర్షన్ అనేది యూజ్ చేస్తున్నాం దాని గురించి మనకి కావాలి కాబట్టి జస్ట్ లైక్ మనం ఆప్షన్స్ తీసుకుందాం. 230 రూపీస్. దీనిలో ఆప్షన్స్ డాట్ డిఫాల్ట్ వర్షన్. సో డిఫాల్ట్ వర్షన్ అనేది మనం ఎలా తీసుకుంటాం? సో న్యూ న్యూ ఏపీఐ వర్షన్. సో న్యూ ఏపీఐ వర్షన్ మనం ఎలా తీసుకోవాలనిపిస్తుంది? వర్షన్ ఇది న్యూ ఏపీఐ version, not versioning. It's a new API version. And next one వచ్చేసి options dot assume default version one specific unspecified. So unspecified అంటే స్పెసిఫికేషన్ అనేది మన పర్టికులర్ గా సో దాన్ని ఎలా తీసుకోవాలి? సో దాన్ని చేస్తామంటే డిఫాల్ట్ వెర్షన్ అనేది తీసుకోమని చెప్పుకున్నాం. రైట్. అండ్ ఇన్ ద సేమ్ వే ఆప్షన్స్ డాట్ రిపోర్ట్ API version ఆల్సో ట్రూ. రిపోర్ట్ ఇవ్వాలి. అండ్ నా ఇక్కడ వస్తుంది మనకి చేంజెస్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఏపీఐ వెర్షన్ రీడర్ ఈక్వల్స్ టు న్యూ క్వరీ స్ట్రింగ్ ఏపీఐ రీడర్. రైట్. న్యూ క్వరీ స్ట్రింగ్ ఏపీఐ రీడర్. సో దీనిలో మనం ఈ క్వరీ స్ట్రింగ్ ఎలా రీడ్ చేస్తున్నామంటే లైక్ వెర్షన్ అనే నేమ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా వెర్షన్ అని ఒక నేమ్ ఇచ్చి సో దాంతో ఆ వెర్షన్ నెంబర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో క్వరీ స్ట్రింగ్ ఏపీఐ వర్షన్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది మనం క్వరీ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం ఇలా ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు మనం ఏం చేసాం చూద్దాం. సో లైక్ ఇక్కడ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసాం అండ్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ లో రిజిస్టర్ చేసాం. క్వరీ స్ట్రింగ్ వర్షనింగ్ అనేది ప్రొడక్ట్ తీసుకున్నాం. అండ్ నా ఇప్పుడు మనం ప్రొడక్ట్ కంట్రోలర్ తీసుకున్నాం.
సో ప్రొడక్ట్ కంట్రోలర్. సో ప్రొడక్ట్ కంట్రోలర్ లో నేను ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తానంటే లైక్ వెర్షన్. సో డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఫస్ట్ వన్ నేను ఏం చేస్తాను అంటే గెట్ వెర్షన్ 1. సో గెట్ V1 ఒక మెథడ్ తీసుకున్నాను. దట్ మీన్స్ ఎనేబుల్ ప్రొడక్ట్ లిస్ట్ అనేది అంటే లైక్ ఇది గెట్ ఓల్డ్ వెర్షన్ అనుకోండి. రైట్ వెర్షన్ 1 లో సో నాకు ఇది 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ప్రొడక్ట్ డీటెయిల్స్ 2 రికార్డ్స్ ని ఇది రిటర్న్ చేస్తుంది ఎప్పుడు నేను గెట్ వెర్షన్ 1 అని కాల్ చేసినప్పుడు. సో ఇది HTTP గెట్ మెథడ్. అండ్ ఇక్కడ చూడండి వెర్షన్ కి నేను ఇక్కడ API వెర్షన్ 1.1 ప్రొవైడ్ చేశాను. రైట్ API వెర్షన్ 1.1 దట్ మీన్స్ మన వెర్షన్ అని ఇక్కడ కొరిసింగ్ లో ఫార్ములా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో API వెర్షన్ దీని మీద ఈ యాక్షన్ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ నేను డిఫైన్ చేశాను. అండ్ నా ఇన్ ది సేమ్ గెట్ బై ఐడి వెర్షన్ 1 ఐడిని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ ఇక్కడ ఐడి సపోజ్ నేను ఏదైతే ఇస్తానో ఈ ఐడి లైక్ ఇక్కడ API వెర్షన్ V1 తో రౌట్ లో ఐడి ఇస్తున్నా. సో ఐడి ఏదైతే ఇస్తానో ఆ ఐడిని బేస్ చేసుకుని నాకు ఇక్కడ ఈ వాల్యూ అనేది వస్తుంది. రైట్ అండ్ ఇన్ ది సేమ్ వే గెట్ V2 దట్ మీన్స్ న్యూ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో దట్ మీన్స్ API వెర్షన్ 2.1 లైక్ దీనిలో ఫస్ట్ 2 ఏదైతే మనకి రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ తో పాటు థర్డ్ రికార్డ్ కూడా వచ్చింది. సపోజ్ ఓన్లీ 2 రికార్డ్స్ కావాలి. ఓన్ రికార్డ్ మీ ఓల్డ్ డేటాని యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెర్షన్ 1 యూజ్ చేస్తారు. న్యూ డేటాని కావాలనుకున్న వాళ్ళు మనకి ఇక్కడ ఇలా యూజ్ చేస్తారు అన్నమాట. రైట్ సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. పోస్ట్ మ్యాన్ తీసుకోవాలి. సో పోస్ట్ మ్యాన్ మనకి ప్రాపర్గా వస్తుంది ఎందుకంటే మనం స్వాగర్ అనేది మనం ఆ, దానిలో మనం కాన్ఫిగర్ అనేది చేయాలి యాక్చువల్గా మనకి. సో స్వాగర్ బదులు మనం పోస్ట్ మ్యాన్ లో చెక్ చేసింది సార్. లైక్ స్వాగర్ లో రాదు మనకి. సో ఎందుకంటే మనం కాన్ఫిగర్ చేయలేదు స్వాగర్. అండ్ సో ఇక్కడ ఒకసారి అగైన్ నేను రన్ చేస్తాను. సో ఈ URL తీసుకొని పోస్ట్ మ్యాన్ లో గెట్ మెథడ్ రైట్ అండ్ నెక్స్ట్ వన్ API అండ్ నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ ప్రొడక్ట్ లైక్ ఇట్స్ ఏ ప్రొడక్ట్ కంట్రోలర్. అండ్ క్వరీ స్ట్రింగ్ అనేది మనం ఎలా ప్రొవైడ్ చేస్తాం లైక్ బై గివింగ్ క్వశ్చన్ మార్క్ అండ్ వెర్షన్ ఈక్వల్స్ టు 1.1 సెండ్. సో చూడండి వెర్షన్ ఈక్వల్స్ టు 1.1 ఇప్పుడైతే ఇచ్చాం. సో క్వరీ పారామీటర్ ఏదైతే ఉందో సో ఇలా వెర్షనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వెర్షన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ లైక్ ఇక్కడ నాకు 1 2 డీటెయిల్స్ నాకు వచ్చింది. సో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి సపోజ్ ఇక్కడ వెర్షన్ అనేది 2 ఇచ్చాను అనుకుందాం. అన్నా సో ఇక్కడ చూడండి థర్డ్ రికార్డ్ కూడా వచ్చింది. సో ఇక్కడ మనం తీసుకుందాం వెర్షన్ 2 API వెర్షన్ 2 తీసుకున్నప్పుడు 3 రికార్డ్స్ వచ్చాయి. వెర్షన్ 1 తీసుకున్నప్పుడు మనకి 1 రికార్డ్ వచ్చింది. క్లియర్. సపోజ్ క్లియర్. సో ఇది కొరీ స్ట్రింగ్ వెర్షనింగ్. సో కొరీ స్ట్రింగ్ వెర్షన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది దీని నుంచి. సో ఇన్ ది సేమ్ వే సో కొరీ స్ట్రింగ్ పారామీటర్ అనేది ఎలా చేసాం, కొరీ స్ట్రింగ్ వెర్షనింగ్ అనేది ఎలా చేసాం అనేది చూసాం. అండ్ ఇన్ ది సేమ్ వే నెక్స్ట్ ఏం చేద్దామంటే లైక్ మనకున్న ఫీచర్ వచ్చేసి నెక్స్ట్ వన్ URL రైట్ URL పాత్ వర్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి URL పాత్ వర్షన్. సో URL పాత్ వర్షనింగ్ అంటే లైక్ URL తో పాటు లైక్ వెర్షన్ V1 V2 సో ఇలా మనం పాస్ చేస్తామని చెప్పుకున్నాం. రైట్ సో ఇది చూద్దాం URL పాత్ వర్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చూద్దాం. సో సెకండ్ వన్ సో రౌట్ చూడండి నేను ఎలా ఇస్తాను. ఏపీఐలో వెర్షన్ API వి వెర్షన్ API వెర్షన్ ఉంది. సో దట్ మీన్స్ ఆ రౌట్ లో నేను ఏమి ఇస్తాను. సో ఒకసారి గమనించండి ఇక్కడ లైక్ ఇది నేను ఎక్కడ ప్రొవైడ్ చేశాను.
కంట్రోలర్ మీద ఇచ్చారు. సో ఏపీఐ కంట్రోలర్ తర్వాత రౌట్ లో ఇచ్చారు. సో దట్ మీన్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న రౌట్ అనేది మనం తీసేది. రైట్. సో దట్ మీన్స్ రౌట్ ఏపీఐ వి వర్షన్ ఏపీఐ వర్షన్. దట్ మీన్స్ వెర్షన్ ఏపీఐ వర్షన్ మీన్స్ ఏపీఐ వర్షన్ మనం ఏంటి ఇక్కడ 1 ఆర్ లైక్ ఇక్కడ 2. సో దట్ మీన్స్ V1 ఆర్ V2. సో ఇలా తీసుకున్నాం రైట్. ఏపీఐ స్లాష్ V1 ఆర్ V2 అండ్ ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్స్ కాదు మనం తీసుకున్న ప్రొడక్టే కదా ఇక్కడ రైట్. కంట్రోలర్ నేమ్ ఇట్స్ ఏ ప్రొడక్ట్. సో సేమ్ ఇలా తీసుకున్నాం. అండ్ ఇది మీన్ లైక్ ఇక్కడ మనం తీసుకుంది రిమైనింగ్ సేమ్ ఏపీఐ వర్షన్ 1.1 ఏపీఐ వర్షన్ 1.2. అండ్ ఈ కేసులో యూఆర్ఎల్ పాత్ వర్షనింగ్ అనేది ఎలా చేస్తాం రైట్. సో రన్ చేస్తాం. సో స్వాగర్ అనేది మనం యాక్చువల్గా కాన్ఫిగర్ చేయలేదు. అండ్ దీనిలో ఫస్ట్ ఎలా చూద్దాం. version 1 స్లాష్ ప్రోడక్ట్. సో చూడండి version 1 అన్నప్పుడు నాకు 2 ప్రొడక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి. అండ్ సపోజ్ ప్రొడక్ట్ లైక్ version 2 అని ప్రొవైడ్ చేస్తాను. సో ఇలాంటి కేసులో నాకు ఇక్కడ 3 ప్రొడక్ట్స్ వచ్చింది. క్లియర్. సో సేమ్ యూఆర్ఎల్ వెర్షన్ నేమ్ ని చేంజ్ చేసి యూజ్ చేసుకుంటాం మనం. క్లియర్. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే యాక్చువల్ గా మనం ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఏదైతే ఐ మీన్ ప్రోగ్రామ్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ క్వరీస్ ఉండదు. లైక్ ఎప్పుడైతే మనం యూఆర్ఎల్ అనేది యూజ్ చేసినామో రైట్. యూఆర్ఎల్ వెర్షన్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ క్వరీ స్ట్రింగ్ బదులు యూఆర్ఎల్ యూఆర్ఎల్ సెగ్మెంట్ ఏపీఐ వర్షన్ అని ప్రొవైడ్ చేయాలి రైట్. కాకపోతే దీనిలో వర్షన్ నేమ్ అనేది మనం వర్షన్ నేమ్ అనేది దానిలో ఏమి ఇవ్వము. సో క్వరీ స్ట్రింగ్ లో వెర్షన్ ఈక్వల్స్ 1.1 అలా వచ్చాం కదా. సో దీనిలో అలా ఉంటుంది రైట్. సో యూఆర్ఎల్ సెగ్మెంట్ నార్మల్ ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. అండ్ సో సేమ్ డేటా version 2 కాబట్టి క్లియర్. అండ్ సో ప్రీవియస్ మనం తీసుకున్నది జస్ట్ చేద్దాం. ఎందుకంటే 4 మనం చూసే 4 అనేది సేమ్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం రైట్. సో యూఆర్ఎల్ సెగ్మెంట్ ఏపీఐ వర్షన్ రైట్. అండ్ ఇది కూడా మనం ఇప్పుడు చూసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చూద్దాం. యూఆర్ఎల్ వర్షన్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెడర్ వర్షన్ చూద్దాం రైట్. హెడర్ వర్షనింగ్ అనేది ఎలా చేస్తాం. సో దీనిలో హెడర్ వర్షన్ వచ్చి సో హెడర్ ఏపీఐ వర్షన్ రీడర్ రైట్. సో దీనిలో ఎలా హెడర్ లో మనం పాస్ చేస్తాం. హెడర్ లో మనం ఒక నేమ్ అనేది పాస్ చేస్తాం. సో దట్ మీన్స్ ఎక్స్ ఏపీఐ సో వర్షన్ ఎక్స్ ఏపీఐ వర్షన్. సో ఇక్కడ ఈ ఏపీఐ వర్షన్ ఏదైతే ఇస్తున్నామో హెడర్ లో మనం ఈ ఏపీఐ వర్షన్ కి మనం వాల్యూ అనేది అంటే 1.2 వర్షన్ లేదంటే 1. ఏ వర్షన్ అనేది ఇస్తున్నాం అంటే ఇంకా యూఆర్ఎల్ లో మనకి ఏమీ రాదు. ఇక్కడ యూఆర్ఎల్ లో మనకు వచ్చేసి ఏమీ ఉండదు, ఏమి రాదు. సో ఇక్కడ చూడండి. సో రౌట్ ఏపీఐ కంట్రోలర్. సో ఇక్కడ ఓకే. బట్ ఇక్కడ మనకు వచ్చేసి రౌట్ ఏపీఐ కంట్రోలర్. దట్ మీన్స్ ఇక్కడ మనం రౌట్ లో చేంజెస్ అనేది ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏమి ఉండదు. సో నార్మల్ రౌట్ యూస్ చేస్తాం. సో ఎందుకంటే రౌట్ లో మనం ఇవ్వట్లేదు కదా ఇక్కడ వర్షనింగ్ అనేది. సో ఇప్పుడు చూద్దాం. ఏపీఐ నార్మల్ గా ప్రొడక్ట్ అనేది తీసుకుంటాం. బట్ హెడర్ లో సారీ చూద్దాం. సో హెడర్ లో లైక్ ఇక్కడ నార్మల్ బై డిఫాల్ట్ లైక్ మనం క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్ అనేది పైన మనం డిఫైన్ చేసాం కాబట్టి డిఫాల్ట్ గా మనకి ఫస్ట్ వర్షన్ అనేది తీసుకుంటుంది. యాక్చువల్గా మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా వర్షన్ అనేది ఏది కావాలి అనేది. సపోజ్ ఇక్కడ నేను ప్రోగ్రామ్ లో లైక్ ఎక్స్ ఏపీఐ వర్షన్ అని తీసుకున్నాను. సో పోస్ట్ మ్యాన్ లో కీ వాల్యూ నేను పాస్ చేస్తున్నాను. అండ్ వాల్యూ ఏంటి 1. వర్షన్ అనుకున్నాను రైట్. సో 1.2 వర్షన్ లైక్ డీటెయిల్స్ వచ్చినాయి. సపోజ్ నేను ఇక్కడ 2.0 వర్షన్ కావాలి. సో చూడండి ఇప్పుడు 2.0 వర్షన్ ఇప్పుడు నేను ఇచ్చాను. లైక్ నాకు 3 రికార్డ్స్ అనేది డిస్ప్లే అయింది రైట్. హెడర్ లో నేను ఏదైతే కీ ప్రొవైడ్ చేశానో ఇక్కడ సో సేమ్ కీతో నేను ఇక్కడ ఆ హెడర్ వర్షన్ ఏంటి అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను.
లైక్ సపోజ్ మ్యాచ్ అవ్వకపోతే లైక్ ఇక్కడ మనం ఇంతకు ముందు ఫస్ట్ కేసులో క్వరీ స్ట్రింగ్ యూజ్ చేసేటప్పుడు మనం చేంజెస్ అనేది చేయకపోయినా ఇక్కడ ఇక్కడ రైట్ క్వరీ స్ట్రింగ్ ఉంది బట్ యూఆర్ఎల్ లైక్ వెర్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అప్పుడు మనకేంటి ఎందుకనే రిజల్ట్ అయితే వచ్చింది కాకపోతే అది డిఫాల్ట్ వెర్షనింగ్ కానీ 1.0 వెర్షన్ తీసుకుంది రైట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీడియా టైప్ ఫార్మాటర్స్ అండ్ అలాగే కంటెంట్ నెగేషన్ కదా సో ఆ ఫార్మాట్ తీసుకున్నాం ఓకే అండ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ న్యూ మీడియా సో న్యూ మీడియా టైప్ ఏపీఐ వర్షన్ సో దీనిలో మనం జస్ట్ మనకి బేస్డ్ ఆన్ కంటెంట్ టైప్ ద్వారా మనం వర్షన్ డిఫైన్ చేస్తాం అండ్ రౌట్ చూద్దాం ఒకసారి సో మనం డిఫైన్ చేసేది రైట్ సో రౌట్ అనేది అంతా నార్మల్ గా ఉంది ఏపీ వర్షన్ ఓకే అండ్ రిమైనింగ్ థింగ్ అండ్ కంట్రోలర్ లో ఓకే ఉంది అండ్ ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చేసి మీడియా టైప్ ఏపీ వర్షన్ ఉంది కదా సో ఇది ఒకసారి చెక్ చేద్దాం మీడియా టైప్ వర్షనింగ్ అయితే మనం ఎలా చెక్ చేస్తాం చూడండి దట్ మీన్స్ యాక్సెప్ట్ హెడర్ తీసుకుంటాం సో యాక్సెప్ట్ హెడర్ లో మనం లైక్ ఏదైతే సేమ్ ఏపీ ప్రొడక్ట్ సో హిడెన్ లో యాక్సెప్ట్ ఉంది రైట్ సో యాక్సెప్ట్ హెడర్ లో లైక్ ఇక్కడ ఏపీ వర్షన్ దీన్ని తీసేస్తున్నా సో యాక్సెప్ట్ హెడర్ సో యాక్సెప్ట్ హెడర్ లో ఇది ఆటో జనరేటెడ్ ఉంది బట్ మనం యాక్సెప్ట్ ఇక్కడ తీసుకున్నాం సో యాక్సెప్ట్ హెడర్ లో అప్లికేషన్ ఫార్వర్డ్ స్లాష్ జేసన్ application slash forward slash JSON version equals to 1. సో ఎప్పుడైతే నేను ఇలా ఇస్తానో యాక్సెప్ట్ బ్యాటర్ ద్వారా ఇస్తున్నాను కాబట్టి రైట్ మనం బ్యాటర్ రిక్వెస్ట్ వచ్చింది సో ఇక్కడ మనం ప్రాపర్ గా ఇవ్వలేదా సో ఇది రిమూవ్ చేద్దాం సో ఇప్పుడు చూడండి అంటే రిమైనింగ్ డీలో ఉన్నాయి మనం క్లోజ్ చేసాం సో అందుకు రాలేదు అండ్ ఇది ఫస్ట్ వర్షన్ మీకు వర్షన్ 1 అని ఇచ్చాం కదా ఇక్కడ సెట్ లో రైట్ సో హిడెన్ తీసేసేద్దాం హిడెన్ లైక్ హిడెన్ కాకుండా రిమైనింగ్ చూద్దాం సో ఇక్కడ 2 ప్రాపర్టీస్ వస్తున్నాయి ఓల్డ్ ప్రాపర్టీస్ వచ్చినాయి అండ్ నా వర్షన్ 2 ఇచ్చాను అనుకోండి అండ్ నా ఇప్పుడు చూద్దాం సో నాకు ఇక్కడ 3 రికార్డ్స్ అనేది వచ్చింది రైట్ 3 రికార్డ్స్ అనేది వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వరీ స్ట్రింగ్ సో క్వరీ స్ట్రింగ్ వెర్షన్ అంటే మనకి లైక్ ఇక్కడ నార్మల్ గా క్వరీ స్ట్రింగ్ తర్వాత లైక్ యూఆర్ఎల్ లో క్వరీ స్ట్రింగ్ తర్వాత వెర్షన్ అని మనం అక్కడ రిజిస్టర్ చేస్తాం కాబట్టి ఏపీఐ రీడర్ లో అక్కడ మనకి వెర్షన్ అని చెప్పేసి ఆ వెర్షన్ ఇస్తాం అలాగే యూఆర్ఎల్ లో అయితే లైక్ వెర్షన్ 1 వెర్షన్ 2 లైక్ అది మనకి కంట్రోలర్ పైన మనం ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి బేస్డ్ ఆన్ యూఆర్ఎల్ మనకు వస్తుంది అలా కాకుండా మనకి హెడర్ ద్వారా అయితే సో హెడర్ లో మనం వచ్చేసి మనకి ఏదో ఒక నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తామో అక్కడ వచ్చేసి ఆ వెర్షన్ నేమ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తాం అలా కాకుండా మనకి ఈ మీడియా టైప్ ఫార్మాటర్స్ మనకి యూజ్ చేస్తే మనకి ఇక్కడ యాక్సెప్ట్ హెడర్ లో మనకి ఆ మీడియా టైప్ ఫార్మాటర్స్ తో పాటు ఈ వెర్షన్ డీటెయిల్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సో ఇది ఏపీ వర్షన్ సింపుల్ గా చెప్పాలంటే ఏపీ వర్షన్ ఇది ఇలా ఇలా చేస్తాము ఏపీ వర్షన్ అండ్ ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అడుగుతుంటారు రైట్ సో కాన్సెప్ట్ అయితే ఇది నేను అనుకుంటాను అండ్ నెక్స్ట్ మీ వీడియోతో మళ్ళీ కలుద్దాం